ఈ గుడి ఎగ్జాక్ట్ గా మన పాత పార్లమెంట్ లాగానే కనిపిస్తుంది కదా. దీన్ని తాంత్రిక్ యూనివర్సిటీ అని పిలుస్తారు. ఈ గుడి మధ్యప్రదేశ్ లోని మొరేనా నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న చౌసాత్ యోగిని గుడి. ఈ గుడి తన తంత్రమంత్ర రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇయర్ 1323లో కశ్యప రాజా దేవపాల్ దీన్ని నిర్మించారు. ఈ వృత్తాకార ఆలయంలో మొత్తం 64 ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో ఒక్కో శివలింగం ఉంది. పురాతన కాలంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి తంత్రమంత్ర విద్యను నేర్చుకునేవారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు మరణిస్తారనే నమ్మకం ఉంది. మొత్తం 101 స్తంభాలపై నిర్మించిన ఈ దేవాలయంలో మొదట జ్యోతిష్యం మరియు గణిత శాస్త్రాలు బోధించేవారు. అయితే తర్వాత తంత్ర విద్యను ఇందులో ప్రారంభించారు. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటెన్స్ పాత పార్లమెంట్ నిర్మించారని కూడా చెబుతారు. సముద్రానికి దగ్గర ఉన్నప్పటికీ జగన్నాథ్పురి గుడిలో సముద్రపు అలల శబ్దం ఎందుకు రాదు, మరియు దేవాలయంపై భాగంలో ఉన్న జెండా ఎందుకు గాలి వ్యతిరేక దిశలో ఎగురుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి నారదముని హనుమంతుణ్ణి కలవడానికి వచ్చారు. ఆ సమయంలో హనుమాన్ జగన్నాథ్పురి గుడి తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. నారదముని ఆలయంలోకి వెళ్ళినప్పుడు జగన్నాథుడు నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. వారి అశాంతికి కారణం సముద్రపు అలల సందడి. ఆ శబ్దాన్ని ఆపమని జగన్నాథుడు హనుమంతుడికి కోరారు. దీని తర్వాత హనుమాన్ సముద్ర దేవుని దగ్గరికి వెళ్లారు. సముద్ర దేవుడు చెప్పారు, అలల సందడికి వాయుదేవుడు కారణం, నేను కాదు. తరువాత హనుమాన్ వాయుదేవునికి గాలి ఆపమని కోరారు. దీనిపై వాయుదేవుడు గాలిని ఆపడం సాధ్యం కాదని చెప్పారు. నువ్వు గాలిని ఆపాలనుకుంటే ఆలయానికి వ్యతిరేక దిశలో గాలి కంటే ఎక్కువ వేగంతో ఎగురు. తరువాత హనుమాన్ ఆలయానికి వ్యతిరేక దిశలో ఎగరడం ప్రారంభించాడు. దీని తర్వాత గాలి వ్యతిరేక దిశలో వేయడం ప్రారంభించింది. ఇంకా అలల శబ్దం కూడా ఆగిపోయింది. దీనితో పాటు ఆలయం పైన ఎగరవేసిన జెండా కూడా వేగం కారణంగా హనుమాన్ వైపు ఎగరడం ప్రారంభించింది. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.